ఒరే మామ కోతే ఏట్రా బాబు అర్జెంటుగా వచ్చి మనం ఇక్కడికి. వాడబ్బా బండనా కొడుకో లేడీ గీత పేరు అన్నాడు కదరా, ఈ దెబ్బతో వాడు లేడీ గీత పేసేది చూడు. ఇదేటిదే ఏట్రా బాబు ఏటి చేసేద్దాం అనుకుంటున్నారా నువ్వు కొండగారిని? ఒరే బుట్టడా ఇక్కడ చూసావా నా చేతిలో ఏముందో, ఇదేంటో చెప్పుకో చూద్దామా. ఒరే మామ కోతే అది చూడడానికి సేమ్ బాంబులు పేల్చే రిమోట్ లాగా ఉందిరా. కంపెనీ బాంబులు కూడా పెట్టేవేట్రా నువ్వు బండ చంపడానికి? నీ అయ్య పుట్టిన కొడుక ఇది బాంబుల రిమోట్ కాదు బే, ఇది ఏంటో ఇంకోసారి ఆలోచించి చెప్పురా. అలా అయితే ఒరే మామ అదే ఖచ్చితంగా గేమింగ్ రిమోట్ అయ్యి ఉంటుందిరా. అయితే నువ్వు కొండగారిని పిలిచాడితే గేమ్ ఆడే మెల్లగా ఒప్పిస్తావా లేడీ గీత పేయమని? నేనేమైనా బతిమలాడి బొద్దుగించడానికి బండన కొడుకు ఏమైనా చిన్నపిల్లడేంట్రా, వాడికి బొగరు బాగా ఎక్కువైపోయిందిరా. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను దీంతో నేను. బాబు నువ్వేట్రా బాబు జ్యోతిరేసం చూపించినట్టు కనిపించినట్టు డ్యాన్స్ చేసినట్టు సగం చెప్తున్నావు నువ్వు, ఏమీ అర్థం కావట్లేదు నాకు. ఒరే పుట్టిన కొడుక ఇది చూడడానికే గేమింగ్ రిమోట్ లాగే ఉంటది కానీ నిజానికి ఇది ఒక డ్రోన్ రిమోట్ రా. ఒరే మామ కోతే నువ్వు డ్రోన్ తో ఇప్పుడేం చేస్తావురా బాబు? ఒరే బొట్టుడా అక్కడ ఒకసారి చూడరా, నువ్వు దెబ్బకు సోగైపోతావు నువ్వు ఇప్పుడు. ఓర్ బాబు ఇదేట్రా బాబు? ఒరే మామ కోతే నువ్వు డ్రోన్ అన్నావు, ఇదేమో దెయ్యం ముసిగేసుకుని వచ్చిందేట. ఒరే బొట్టును కూడా డ్రోన్ లోపల ఉంటదిరా, అది మొత్తం దెయ్యం క్లాత్ అదే చూసేవా రక్తంగా తెలగుందా సూపర్ అసలు. ఒరే మామ కోతే ఒక స్పీకర్ పెట్టేసి మనం దెయ్యం సౌండ్ ఇచ్చే దీన్ని కానీ ఎవరి ముందుకని వదిలితే దెబ్బలు జడిసిపోతారా వాళ్ళ. మరేటే అందుకే దీన్నే నేను కొండగొడ మీదకి వదిలేద్దామని చూస్తున్నా. వాడి మీదకి వదిలేసే వాడితో ఎలాగైనా లేడీ గిట్ట పేపించేయాలరా. ఒరే మామ కోతే నీకు బుర్రగట్ట పోయేదేట్రా బాబు? దెయ్యాన్ని చూస్తే కొండగొడ లేడీ గట్ట పెందుకేసుకుంటాడ్రా. ఊరే పొట్టడా అందుకే దీనికి నేను ఒక పేరు పెట్టాను, కామ కన్య. అంటే కామంతో ఉన్న కన్నె పిల్ల అన్నట్టు. దెబ్బకి ఎవరైనా మగవాడు కనిపిస్తే మీద పడి చంపేద్ద రేపు చేసే. ఒరే మామ కోతే నాకు అర్థం కావట్లేదురా నువ్వు చెప్పేదే. ఈ దెయ్యం వల్ల కొండగొడ ఎలా గెటప్ వేసుకుంటాడ్రా లేడీ గెటప్? నీ అబ్బ పుట్టిన కొడుక నా కంప్యూటర్ బ్రెయిన్ నువ్వు క్యాచ్ చేయబెట్రా. ఆ కొండగోడు మగాడు కాబట్టి వాడి మీద పడి ఇది రేపు చేసేద్దని భయంతో వాడు కూడా లేడీ గెటప్ వేసుకునేటట్టు మనం చెయ్యాలరా. ఇదంతా కలిపిది కథ, నీకు అర్థమైందా ఇప్పుడు? నీ అబ్బ కోతిన కొడుక కొండగొడ తెలిసిపోద్దురా ఈజీగా. మనం ఎలాగో వాడిని అమ్మాయి గెటప్ ఏమైనా ఫోర్స్ చేస్తున్నాం కాబట్టి ఇది నాటకం వాడికి ఈజీగా తెలిసిపోద్దురా. నీ అబ్బ పుట్టిన కొడుక ఎగరేస్తానరా నిన్ను. నీలాంటి అక్కడ ఉంటే చాలు అయ్యేవి కూడా జరగవు. నేను ముందు వెళ్ళి నాకు కూడా దెయ్యం కనబడుతున్నట్టు యాక్ట్ చేస్తాను మగాడిలాగా ఉన్నాను కాబట్టి. ఆ తర్వాత లేడీ గెటప్ వేసేస్తున్నా, అప్పుడు నాకు అది కనబడట్లేదు అని చెప్తాను, అప్పుడు ఆడు కూడా వేసుకుంటాడా. ఒరే మామ కోతే నువ్వు చెప్పేదంతా బాగానే ఉంది కానీ ఇది వర్కౌట్ అవుతుందని అసలు నాకు అనిపించట్లేదా? సరేలే నేనేం చెయ్యాలో చెప్పు చేస్తాను. ఒరే బొట్టడా ముందు నువ్వు ఈ రిమోట్ తో డ్రోన్ ఆపరేట్ చేయడం ఎలాగో నేర్చుకోరా. ఓరే బాబు నాకు ఆపరేట్ చేయడం రాదురా బాబు, అయినా అది నేర్చుకుని నేను ఇప్పుడు ఏం చెయ్యాలరా? ఊరే నేను కొండగొడ దగ్గరికి వెళ్ళి లేడీ గెటప్ వేసుకోరా అని రిక్వెస్ట్ చేస్తాను. అప్పుడు నువ్వు కరెక్ట్ ఈ దెయ్యాన్ని మా ఇద్దరి మధ్యకి పంపే దెబ్బకి మీ ఇద్దరు జడుచుకుంటాము. ఇదేటివే అప్పుడు ఇద్దరు జడుచుకుంటే మరి ఎలాగరా కొండగొడ లేడీ గెటప్ వేస్తాడా? ఒరే నేను కొంత దూరం పరిగెట్టే ఆ కొండగొడకి చెప్పేసి ఒరే మనం లేడీ గెటప్ వేసేద్దాంరా, ఇది ఆడ దెయ్యంలో ఉంది మనల్ని ఏమీ చేయదని చెప్పేసి లేడీ గెటప్ వేసేస్తున్నాం. అప్పుడు ఆ దెయ్యం నన్ను ఏమీ చేయదు, కొండగొడని తగులుకుంటది. సూపర్. అప్పుడు కొండగొడ కూడా దెబ్బకి లేడీ గెటప్ వేసేది భయపడే. సూపర్ రా మామ కోతే ఇది వర్కౌట్ అవుతుందిలే. వీడి అబ్బా పుట్టిన కొడుకు ఎంతవరకు వర్కౌట్ అవదో అనడో ఇప్పుడేమో అయిపోద్ది అంటుండో. సర్లే వీడికి మెల్లగా ఈ డ్రోన్ ఎలా ఎగరించాలో నేర్పించేస్తే ఒక పని అయిపోద్ది. ఇన్ని రోజులు అమ్మాయి గెటప్లో ఉండే నిజంగా నన్ను నేను కోల్పోయాను. ఈ రోజు నుంచి అబ్బాయిలాగా భలే డేరింగ్గా బతుకుతా. ఎంత హ్యాపీగా ఉంది ఇలా ఉంటే. ఒరే పుట్టిన కొడుక ఈ డ్రోన్ నువ్వు ఎలా ఎగరేయాలో నేర్చుకోరా ఫస్ట్. నేను కొండగొడ దగ్గరికి వెళ్తాను, నువ్వు కరెక్ట్ గా దెయ్యాన్ని మా ఇద్దరి మధ్యలోకి పంపించేలే సరేనా? ఒరే మామ కోతే ముందు నాకు అది నేర్పించరా. నువ్వు ముందు వెళ్ళిపోకు కొండగొడ దగ్గరికి, అది మళ్ళీ ఎటో వెళ్ళిపోద్ది. నాకు అసలు తెలియదు కదా, ముందు నాకు నేర్పించరా అది ఎలాగో. ఒరే బొట్టుడా ఇదేమి రాకెట్ సైన్స్ కాదులేరా, ఎలా ఎగరేయాలో నేర్పిస్తాను రా ఫస్ట్ గా. ఇదేటిదే ఎంత బరువు ఉందా? ఒరే మామ ఇది పైకి లేపరా, పైకి లేపు తెలిపోద్ది పైకి. ఇదేట బాబు మొత్తానికి పైకి వెళ్ళిపోతుందిరా మామ కోతే. ఓరే సైడ్ రా సైడ్కి తిరిగి ఇప్పుడు. ఓర్నైనా ఇదేటిదే ముందుకెత్తి వెనక్కి ముందుకు వెళ్ళిపోతుంది. ఎవరు మామ కోతే ఇది నా వల్ల కాదురా బాబా. ఒరే పొట్టున కొడక కొంప ముంచవరా నువ్వు, అది ఎటు వెళ్ళిపోతుంది ఏటో ఏదో వెనకలాగా దాన్ని. ఇదేటిదే నేను ఎంత లాగినా రావట్లేదురా మామ. ఊరే మామ ఇది దెబ్బేసిందిరా నన్ను, ఎటో వెళ్ళిపోతుంది ఇదే. తస్సదయ్య వీరేశ్వరుడు పట్టుకున్నాక తస్సదయ్య ఏ తాగట్లేదు నిన్నటి నుంచి ఉన్నా ఇక్కడ కూర్చుపోతున్నా. ఈ అమ్మ మంచి ప్లేస్ దొరికిందిలే. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందా. ఇక్కడ కూర్చోపోయే వీరేశ్వరుడు మొత్తం తగ్గిపోవాలి ఈ రోజు. ఊరి మామ రోబినా నీ తప్పు లేదు లేరా, రిమోట్ లోనే తప్పు ఉంది. ఇదేట్రా వెనకలాగినా రావట్లేదో ఎటు వెళ్ళిపోయిందో ఇది అర్థం కావట్లేదే. ఇల్లు ఎత్తగలరా మనం ఇప్పుడు. ఊరే మామ కోతే అది ఎక్కువ దూరం వెళ్ళదులేరా, ఎందుకంటే ఎటు చూసినా చెట్లు ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఇరుక్కుని ఉండిపోదులే చెట్లలో. no.
కోతి మిత్రంలాగా ఈ చెట్టు కూడా బాగా ముదిరిపోయింది, టెకర బారిపోయింది ఈ చెట్టు. ఒక్క కాయ లేదు, ఒక పండు లేదు. వేరే చెట్టు ఎత్తుక్కుని తిందాంలే, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మనము. ఒరే మామ కోతే ఏట్రా ఏమైందిరా చెప్పురా నువ్వు. ఏటైందిరా వెనక్కి వస్తుందా మళ్ళీ అదే? గాడిద గుడ్డు వస్తుంది, ఇంకెక్కడ వెనక్కి వస్తుంది అదే. ఈ రిమోట్ తో దానికి ఉన్న కనెక్షన్ దిగిపోయినట్టుంది. ఒరే మామ దానికి ఉన్న స్పీకర్ గా ఆన్ అయ్యిందనుకో, ఎవడు ముందుకు వెళ్తుంది కానీ వాడు గుండెకి చచ్చిపోతాడు రా. ఒరే మామ కోతే అది రిమోట్ తో కనెక్షన్ తెగిపోతే కింద పడిపోతుంది కదా, ఏటే భయపడక్కర్లేదులే. ఒరే దానికి బ్యాటరీ పవర్ ఉన్నంత వరకు వెళ్తానే ఉంటది, అది కింద గట్ట పడిపోదా. అయినా ఈ అడవిలో ఇప్పుడు ఎవరు ఉంటారు కానీ ఒకవేళ ఉంటే మాత్రం వాళ్ళకి గట్టి ఎక్స్పీరియన్స్ అయిపోద్దిరా. ఒరే మామ కోతే ఇది ఒకటి తిరిగి ఇది తిరిగి గొడుగు బాబా గుహలోకి వెళ్ళిపోయింది అనుకో, ఏదో దెయ్యం వస్తుంది అనుకున్న రకరకాల మంత్రాలు చదివేతగలరా. ఎంత వచ్చేద్ది అనుకుని కూర్చుంటే తస్సదియ్యా ఇంకా రావట్లేదు ఇదే. ఇలాగ ఎంతసేపు ఉండాలి ఏంటి ఇక్కడ? రాబిన్ మిత్రంలాగా చిన్న కాయ ఉందా లోపల, దాన్ని తీసుకుని తినేతను. ఆ తర్వాత ఇంకా దూరం వెళ్తానులే పళ్ళు కోసము. ఏం విరేసిన పట్టుకుని తస్సదియ్యా వెనకాల మొత్తం మండిపోతుంది. తస్సదియ్యా వస్తే బాగున్నా. తస్సదియ్యా లగెత్తాలి ఇప్పుడు నా మీదకి వచ్చింది ఏంటిదే? తస్సదియ్యా గుండెలో గుబులు మొదలయ్యింది. దెయ్యాలతో ఇదే మొదటిసారి నాకు. తస్సదియ్యా ఇదే నన్ను తగులుకుందా. ఆల్రెడీ మోసంతో నేను బాధపడుతున్నా తల్లి. తస్సదియ్యా విరేచనాలతో నేను బాధపడుతుంటే నువ్వేటే నన్ను తగులుకున్నావా? తస్సదియ్యా భయం వేస్తుంది నాకు. ఒరే మామ కోతే ఇప్పుడు ఏడు చేస్తున్నారు మరి, ఉన్నది ఒకటి ఎగిరిపోయింది కదా ఏటో. ఒరే మామ రాబిన్ ప్లాన్ లో మాత్రం ఎలాంటి చేంజ్ లేదురా. కావాలంటే కొత్తది మళ్ళీ తీసుకొస్తాను రోను, అప్పుడు మళ్ళీ ఎగరేద్దాము సరేనా? సరే పద మనం ఇంటికి వెళ్ళిపోతామేగా. ఒరే మామ కోతే ఈసారైనా మంచి డ్రోన్ తీసుకురారా నువ్వు. మాట వినేదే ఇదేట్రా బాబు ఎటు పడితో వెళ్ళిపోతుందా. ఒరే పోటుడా ఈసారి చూడ అదిరిపోయే డ్రోన్ పట్టుకొస్తాను నేను. దెబ్బకు షాక్ అయిపోతుందని నువ్వు చూస్తే, అలాంటిది తీసుకొస్తానులే. తస్సదియ్యా రాత్రి అయితే రావాలి దెయ్యాలా? ఇదేంటిదే సాయంత్రం వచ్చిందా? ఇది సాయంత్రం దెయ్యంకలా. తస్సదియ్యా దీనికి ఏం కావాలో ఏటో అర్థం కావట్లేదా? పందిబాబు ఏట అలా పరిగెడుతుండా? ఓడి అమ్మ ఏదో వెనకలు కూడా వెళ్తుందా? ఇప్పుడు వెళ్తే నన్ను మగాడని గుర్తుపట్టేది గల. ఎందుకైనా మంచిది వెళ్ళకపోవడమే మంచిది. నేను ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో కంటిన్యూ అవుతుంది. మీరు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మా వీడియోస్. మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేస్తే మా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. తస్సదియ్యా నాతోనే పెట్టుకుంటావు నువ్వు. దెబ్బకి ఏదో వెళ్ళిపోయింది నాతో పరిగెట్లేక. ఓడి అమ్మ తస్సదియ్యా మళ్ళీ వచ్చింది ఏంటిది? ఏం చేయాలి దీన్ని నేను? ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు. తస్సదియ్యా అయిపోయి